కర్నూలు జిల్లా దేవనకొండలో 8 నెలల చిన్నారిని చంపిన తండ్రిని అరెస్టు చేయాలంటూ బంధువులు రోడ్డుకెక్కారు. నిందితుడిని పట్టుకుని శిక్షించాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. పోలీసులు డౌన్ అంటూ బాధితులు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. స్థానికుల ధర్నాతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శాంతి భద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, మౌనిక, దేవనకొండలో దారుణం చోటు చేసుకుంది. 8 నెలల చిన్నారిని దారుణంగా తండ్రి వీరేశే చంపేసిన ఘటనకు సంబంధించి వీరేష్ను అరెస్టు చేయాలంటూ కుటుంబ సభ్యులు కూడా రోడ్డెక్కి ధర్నా చేయడం కూడా జరిగింది. పోలీసులు డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇది పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమే అని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే గతంలో కూడా వీరేష్ మొదటి భార్యను చంపి జైలు కూడా వెళ్ళొచ్చారు. ఒక నిందితుడి పట్ల పోలీసులు వారిపైన ఒక లుక్ వేసి ఉంచాలి, వారి మళ్ళీ ఇదే తంతుగా మరొక చిన్నారిని కూడా అంటే సొంత కొడుకునే చంపడం, అదే విధంగా భార్యను కూడా చంపేందుకు కూడా ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది. అటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులను పూర్తిగా పోలీసులు వారిని అబ్జర్వేషన్ లో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే వారి పట్ల ఒక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వారిని విచ్చలవిడిగా ఉంచడంతోనే మామూలుగా అయితే రౌడీ చీటలను ప్రతి నెలకు ఒకసారి వారానికి ఒకసారి స్టేషన్ కు పిలిపించి వారి ప్రవర్తన ఏ విధంగా ఉందని కూడా చూసేవాళ్ళు. అలా చేయకపోవడంతోనే మళ్ళీ అతని ప్రవర్తన అదే విధంగా ఒక చిన్నారిని కూడా చంపి భార్యని కూడా హత్యాయత్నం కూడా చేయడం కూడా జరిగింది. ఇలాంటి వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి కూడా బంధువులు రోడ్డెక్కి నిరసన తెలిపిన సంఘటన దేవనకొండ చోటు చేసుకుంది. మౌనిక, రైట్ మధు, థ్యాంక్ యూ.